ఏం మాయ చేశావే? మామయ్యతో పెళ్లి ఎపిసోడ్ 17 పండుగ సందడి ముగిసి 2 రోజులు గడిచాయి. రాఘవ, సిరి మళ్ళీ తమ రోజువారీ జీవితంలో వచ్చేశారు. ఉదయం రాఘవ పొలానికి వెళ్తుంటే సిరి అతనికి భోజనం సిద్ధం చేస్తుంది. ఇద్దరి మధ్య పెద్దగా మాటలు లేకపోయినా ఒకరినొకరు చూసి ఒకరినొకరు నవ్వుకోవడం మాత్రం అలవాటైపోయింది. ఆ రోజు సాయంత్రం రాఘవ పొలం నుండి ఇంటికి వస్తుండగా సిరి తండ్రి ఫోన్ చేశాడు. రాఘవ, రేపు సిరిని ఒకసారి మా ఇంటికి పంపించు. మీ అత్తగారు ఆమెతో కొంత మాట్లాడాలనుకుంటున్నారు అన్నాడు. రాఘవ వెంటనే సరే మామయ్య, రేపు పంపిస్తాను అన్నాడు. ఫోన్ పెట్టేసి లోపలికి వెళ్ళి సిరికి ఆ విషయం చెప్పాడు. సిరి సంతోషంగా చాలా రోజులైంది అమ్మ నాన్నల్ని చూసి రేపు ఉదయమే వెళ్ళి వెంటనే వచ్చేస్తాను అంది. రాఘవ నవ్వుతూ సరే, కానీ సాయంత్రానికి తిరిగి రావాలి. రేపు పొలంలో నీతో ఒక పని ఉంది అన్నాడు. సిరి వెంటనే మళ్ళీ పొలంలో పని చేయించుకోవడానికైనా అని అడిగింది. రాఘవ నవ్వుతూ ఇప్పుడు నువ్వు రైతు భార్యవి, కొంచెం వ్యవసాయం నేర్చుకోవాలి అన్నాడు. మరుసటి రోజు సిరి తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళింది. ఆమెను చూసిన తల్లి ఎంతో సంతోషపడింది. ఎలా ఉన్నావమ్మా? రాఘవ నిన్ను బాగా చూసుకుంటున్నాడా అడిగింది. సిరి చిన్నగా నవ్వి బాగానే చూసుకుంటున్నారు అంది. ఆ నవ్వు గమనించిన తల్లికి మాత్రం ఏదో అర్థమైంది. తండ్రి కూడా ఆమెను గమనిస్తూ ఏంటి సిరి, పెళ్లికి ముందు మా దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తుండేదానివి, ఇప్పుడు మాత్రం అడిగేదానికి మాత్రమే సమాధానం చెప్తున్నావు అన్నాడు. సిరి సిగ్గుపడుతూ అలా ఏమీ లేదు నాన్న అంది. తల్లి నవ్వుతూ అలా ఏమీ లేకపోతే నీ ముఖం ఎందుకు ఇంత వెలిగిపోతుంది అని అడిగింది. సిరి వెంటనే వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన తర్వాత తల్లి భర్త వైపు చూసి నవ్వింది. మన అమ్మాయి ఇప్పుడు నిజంగా రాఘవను తన భర్తగా అంగీకరించింది అంది. రాఘవ కూడా ఆ తండ్రి కూడా తల ఊపాడు. అవును, మొదట్లో వాళ్ళ పెళ్లి పరిస్థితి వేరుగా ఉంది, కానీ ఇప్పుడు వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం ఏర్పడింది. ఇక మనం చేయాల్సింది ఒకటి ఉంది. ఏంటి అని ఆమె అడిగింది. తండ్రి కాసేపు ఆలోచించి పంతులు గారిని పిలిచి ఒక మంచి రోజు చూడాలి అన్నాడు. తల్లి ఆశ్చర్యంగా చూసింది. వాళ్ళ పెళ్లి ఎలా జరిగిందో మనకు తెలుసు కదా, కొన్ని ఆచారాలు జరగకుండానే పెళ్లి అయిపోయింది. ఇక మన ఇంటి ఆడపిల్ల జరగాల్సిన ముచ్చట కూడా జరగలేదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ దగ్గరయ్యారని మనకే తెలుస్తుంది. అందుకే ఎలాంటి ఒత్తిడి లేకుండా వాళ్ళ కోసం మనమే ఒక మంచి రోజు చూసి కార్యక్రమం చేయాలి అన్నాడు. తల్లి మెల్లగా నవ్వింది. అయితే సిరికి ఇప్పుడే చెప్పకండి, ముందు రోజు ఖరారు చేద్దాం, తర్వాత చూద్దాం అని చెప్పింది. అదే సమయంలో సిరి వంటగది నుండి బయటకు వస్తూ వాళ్ళ చివరి మాటలు విన్నట్టు అయ్యి అసలు విషయం మాత్రం ఆమెకు అర్థం కాలేదు. ఏం మాట్లాడుకుంటున్నారమ్మా అని అడిగింది. తల్లి వెంటనే మాట మార్చి నీకు ఇష్టమైన పులిహోర చేస్తానని మాట్లాడుకుంటున్నాం అంది. సిరి నవ్వుతూ అదేనా, అయితే నాకు ఇప్పుడే కావాలి అంటూ తల్లి దగ్గర కూర్చుంది. తల్లిదండ్రులు మాత్రం ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. వాళ్ళు నిర్ణయించుకున్న విషయం మాత్రం సిరికి ఇంకా తెలియదు. అది తెలిసిన రోజు సిరి సిగ్గుతో రాఘవ వైపు సరిగ్గా చూడలేని పరిస్థితి రాబోతుంది. మరి మరొక వైపు పంతులు గారు కలవడానికి సిరి తండ్రి బయలుదేరుతున్నాడు. సిరి తల్లిదండ్రులు అనుకున్న అదే సాయంత్రం పంతులు గారిని ఇంటికి పిలిపించారు. సిరి మాత్రం పక్కింటి అమ్మాయితో మాట్లాడుకుంటూ బయటే ఉంది. లోపల ఏం జరుగుతుందో ఆమెకు అస్సలు తెలియదు. పంతులు గారు పంచాంగం తీసుకుని కూర్చున్నారు. సిరి తండ్రి రాఘవ సిరి జాతక వివరాలు చెప్పి ఇద్దరు పెళ్లి తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మాత్రం ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. వాళ్ళకి మిగిలిన ఆచారాలు కూడా సక్రమంగా జరిపించాలని అనుకుంటున్నాం అన్నాడు. పంతులు గారు చిరునవ్వుతూ అదే మంచిది. పెళ్లి సమయంలో పరిస్థితులు ఎలా ఉన్నా ఇప్పుడు వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు. మంచి రోజు చూసి కార్యక్రమం చేస్తే మంచిదే అన్నారు. కొద్దిసేపు పంచాంగం చూసిన తర్వాత ఆయన ఒక తేదీ చెప్పారు. ఇంకొక వారం తర్వాత మంచి ముహూర్తం ఉంది. ఆ రోజు సాయంత్రం కార్యక్రమం పెట్టవచ్చు. సిరి సంతోషంగా అదే రోజు చేద్దాం అన్నాడు. అమ్మ కూడా సంతోషంగా అయితే ఆ రోజు సిరిని ఉదయమే మన ఇంటికి రమ్మంటాం. సాయంత్రం వరకు ఆమెకి ఏమీ తెలియకుండా చూసుకుందాం అంది. పంతులు గారు నవ్వుతూ ఆమె తెలియకుండా ఉంచితే చివరి నిమిషంలో మాత్రం బాగా సిగ్గుపడుతుంది అన్నారు. అందరూ నవ్వుకున్నారు. మరుసటి రోజు సిరి తన ఇంటి నుండి రాఘవ ఇంటికి తిరిగి వచ్చింది. తలుపు దగ్గరికి రాగానే రాఘవ బయటే ఉన్నాడు. ఇంత త్వరగా వచ్చేసావే అని అడిగాడు. సిరి నవ్వుతూ అమ్మా నాన్న దగ్గర ఎక్కువ రోజులు ఉంటే మీరు నన్ను మిస్ అవుతారని వచ్చేసాను అంది. రాఘవ ఒక్కసారిగా ఆమె వైపు చూసి నన్ను మిస్ అవుతానని నీకెలా తెలుసు అని అడిగాడు. సిరి వెంటనే మాట మార్చి అది ఊరికే అన్నాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది. రాఘవ ఆమెను చూసి నవ్వుకున్నాడు. అతనికి కూడా తెలియదు సిరి తల్లిదండ్రులు తన కోసం ఏం సిద్ధం చేస్తున్నారు. ఆ రోజు రాత్రి దీప్తి సిరి ఇంటికి వచ్చింది. సిరి తల్లిదండ్రులు మాట్లాడుకున్న విషయం ఆమెకు ముందే తెలుసు. సిరిని చూసి వెంటనే దీప్తి నవ్వుతూ ఏంటి ఈ మధ్య చాలా సంతోషంగా కనిపిస్తున్నావు అడిగింది. సిరి ఏమీ లేదు, ఎందుకలా అడుగుతున్నావు అంది. దీప్తి నవ్వుతూ ఏం లేదంటావా, నీ ముఖం చూస్తే ఏదో పెద్ద విషయమే ఉందని అనిపిస్తుంది. సిరి అనుమానంగా నీకేమైనా తెలుసా అడిగింది. దీప్తి వెంటనే ముఖం మార్చుకుని నాకేం తెలుసు అంది. సిరి ఆమెను గట్టిగా చూసింది. నిజం చెప్పు. దీప్తి నవ్వుతూ ఇప్పుడే చెప్పేస్తే మజా పోతుంది కదా అని నవ్వింది. సిరి మరింత అయోమయంగా ఏం మజా అని అడిగింది. అది నీకే తెలుస్తుంది త్వరలో అని చెప్పింది.
దీప్తి అక్కడి నుండైతే వెళ్ళిపోయింది. సిరి మాత్రం ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఏదో రాస్తున్నారు అని అనుకుంది. ఇక రాఘవ మాత్రం మరుసటి రోజు పంచాయతీ కార్యాలయంలో ఒక కొత్త సమస్య ఎదురైంది. ఇద్దరు రైతుల మధ్య నీటి కాలువ విషయంలో గొడవ మొదలైంది. రాఘవ అక్కడికి వెళ్ళి పరిస్థితులను చూసి నీళ్ళ కోసం మనమే ఒకరితో గొడవ పడితే ఎలా, పంటలు ఎలా పండుతాయి అని ఇద్దరిని ప్రశాంతంగా మాట్లాడించాడు. అతనితో అతని మాటలతో గొడవ కాస్త తగ్గింది. కానీ గొడవను దూరం నుండి చూస్తున్న ఒక వ్యక్తి మాత్రం రాఘవపై కన్ను వేసి ఉన్నాడు. అతను ఎవరో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అదే సమయంలో సిరి తల్లిదండ్రులు మాత్రం రాఘవ, సిరి కోసం తమ ఇంట్లో మెల్లగా ఏర్పాట్లు మొదలుపెట్టారు. సిరికి తెలియకుండా ఆమె జీవితంలో మరొక ప్రత్యేకమైన రాత్రికి రంగం సిద్ధమవుతోంది. మరో వారం రోజులు సహజంగా గడిచిపోయాయి. రాఘవ్‌కు మాత్రం ఊరి పనులు, పొలం పనులతో తీరిక లేకుండా పోయింది. ఉదయం పొలానికి వెళ్ళడం, మధ్యాహ్నానికి పంచాయతీ కార్యాలయానికి వెళ్ళడం, సాయంత్రం ఇంటికి రావడం ఇదే అతని రోజువారీ జీవితం అయిపోయింది. సిరి కూడా అతని పనుల్లో తనకు చేతనైనంత సహాయం చేస్తూ ఇంటిని చూసుకుంటూ ఉండేది. ఆ రోజు ఉదయం సిరి తల్లి ఫోన్ చేసింది. సిరి, ఈరోజు సాయంత్రం తప్పకుండా మన ఇంటికి రావాలి. నీతో కొంచెం పని ఉంది అంది. సిరి ఏం పని అని అడిగినా తల్లి సరిగ్గా చెప్పలేదు. వచ్చాక చెప్తాను అని ఫోన్ పెట్టేసింది. సిరి ఆ విషయం రాఘవకు చెప్పింది. రాఘవ కూడా పెద్దగా అనుమానం పెట్టుకోలేదు. వెళ్ళిరా, అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి రావడం మంచిదే. రాత్రికి వచ్చేయగలిగితే రా అన్నాడు. సిరి నవ్వుతూ రాత్రి వరకు ఎందుకు, సాయంత్రానికి వచ్చేస్తాను అంది. సాయంత్రం సిరి తన తల్లిదండ్రులకు ఇంటికి వెళ్ళేసరికి అక్కడ వాతావరణం కాస్త భిన్నంగా కనిపించింది. ఇంటి ముందు శుభ్రంగా ముగ్గు వేసి ఉంది. లోపల గదులు కూడా బాగా శుభ్రం చేశారు. సిరి చుట్టూ చూసి, ఏంటి అమ్మా, ఇంట్లో ఏదైనా పూజ ఉందా అని అడిగింది. తల్లి నవ్వుతూ, అదేం లేదు, నువ్వు వస్తున్నావని ఇల్లు కాస్త శుభ్రం చేయించాం అంది. సిరికి ఆ సమాధానం అంత నమ్మకం కలగలేదు. నా కోసం ఇంత పెద్దగా శుభ్రం చేయాలా అడిగింది. అప్పుడే దీప్తి అక్కడికి వచ్చింది. సిరిని చూసి నవ్వుతూ, అయ్యో వచ్చేసావా అంది. సిరి ఆమె వైపు అనుమానంగా చూసింది. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? దీప్తి నవ్వుతూ, అవును, నాకు ఈరోజు చాలా ముఖ్యమైన పని ఉంది. ఏంటి? నీకు చెప్పకూడని పని అని చెప్పి నవ్వింది. సిరి ముఖం చిట్లించి, అందరూ కలిసి నన్ను ఏదో ఆట పట్టిస్తున్నట్టు ఉంది అంది. దీప్తి మాత్రం నవ్వుతూ, ఇంకొంచెం ఓపిక పట్టి ఉండు, ఈ రోజు రాత్రి నువ్వే నన్ను గుర్తు చేసుకుంటావు అంది. సిరి ఏం జరుగుతుందో అర్థం కాక తల్లి వైపు చూసింది. తల్లి మాత్రం ఏమీ తెలియనట్టు వంటగదిలోకి వెళ్ళిపోయింది. కొద్దిసేపు తర్వాత సిరి తండ్రి బయట నుండి పంతులు గారితో కలిసి వచ్చాడు. సిరి ఆయనను చూసి ఆశ్చర్యపోయింది. పంతులు గారు ఎందుకు వచ్చారు నాన్నా అని అడిగింది. తండ్రి కాసేపు మాట వెతుక్కుంటూ అదే ఇంట్లో చిన్న పూజ చేయించుకోవాలని అన్నాడు. సిరి ఇంకా అనుమానంగా చూసింది. నాకు చెప్పకుండా పూజ అడిగింది. పంతులు గారు మాత్రం నవ్వుతూ, అమ్మా, కొన్నిసార్లు ముందే చెప్తే ముచ్చటగా ఉండదు కదా అన్నారు. ఏమి ఆ మాటతో సిరికి ఏమీ అర్థం కాలేదు. అప్పుడే దీప్తి లోపలికి తీసుకెళ్ళింది. రా, ముందు చీర కట్టుకో. సిరి ఆశ్చర్యంగా, చీర ఎందుకు? దీప్తి నవ్వుతూ, నన్ను అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే ఈ రోజు సరదా ఎక్కడుంటుంది అంది. సిరి అయోమయంగా చీరను తీసుకుని గదిలోకి వెళ్ళింది. కొద్దిసేపటి తర్వాత ఆమె చీర కట్టుకుని బయటకు వచ్చింది. ఆమెను చూసిన తల్లి కళ్ళలో ఆనందం కనిపించింది. బాగున్నావమ్మా? సిరి నవ్వుతూ, ఇప్పుడైనా చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? తల్లి మాత్రం ఆమె తలపై చెయ్యి వేసి ఇంకొంచెం సేపు ఆగు అంది. అదే సమయంలో రాఘవ ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. సిరి వెళ్ళి చాలా సమయం అవుతున్నా ఆమె నుండి ఫోన్ రాలేదు. రాఘవ ఒకసారి ఫోన్ చూసి మళ్ళీ పక్కన పెట్టాడు. అప్పుడే వేణు వచ్చాడు. ఏమయ్యా రాఘవ, ఇంట్లో ఒంటరిగా కూర్చున్నావేంటి? రాఘవ సిరి వాళ్ళ ఇంటికి వెళ్ళింది, ఇంకా రాలేదు. వేణు నవ్వుతూ, అదేంటి, నువ్వు ఇంతగా ఎదురు చూస్తున్నావంటే విషయం చాలా దూరం వెళ్ళినట్టు ఉందే అని ఆట పట్టించాడు. రాఘవ అతని వైపు చూసి, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అన్నాడు. వేణు నవ్వుతూ, నాకు అర్థమవుతుంది, నీకు మాత్రం ఇంకా అర్థం కావటం లేదు అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. రాఘవ మాత్రం సిరి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక సిరి తల్లిదండ్రులతో ఇంట్లో పంతులు గారు ముహూర్తం సమయం దగ్గర పడుతుందని చెప్పారు. సిరి ఒక్కసారిగా ఆయన వైపు చూసింది. ముహూర్తమా అని అడిగింది. అప్పుడే తల్లి సిరి చేతిని పట్టుకుంది. అవునమ్మా, ఈరోజు నీకు రాఘవకు జరగాల్సిన ఒక ముఖ్యమైన ముచ్చట ఉంది. సిరి కళ్ళల్లో ఒక్కసారిగా ఆశ్చర్యం కనిపించింది. ఆమెకు ఇప్పుడిప్పుడే విషయం అర్థమవుతుంది. అది తెలిసిన క్షణంలోనే సిరి ముఖం మొత్తం సిగ్గుతో ఎర్రబడిపోయింది. దీప్తి మాత్రం పక్కనే నిలబడి నవ్వుతోంది. అయ్యో వదినా, అయ్యో సిరి, ఇంత సిగ్గుపడితే ఎలా? రాఘవ బావని చూడాలి కదా. సిరి వెంటనే దీప్తిని చూసి, నువ్వు అసలు నోరు మూసుకుంటావా అంది. దీప్తి నవ్వుతూ, ఇప్పుడే ఎందుకు, అసలు ఆట ఇప్పుడే మొదలైంది అంది. సిరి తల్లి ఆ మాట చెప్పగానే సిరి ఒక్కసారిగా నిశ్శబ్దంగా నిలబడిపోయింది. నాకు రాఘవకి ఏంటి అమ్మా అని సిగ్గుతో అడిగింది. అది తల్లి నవ్వుతూ, మీ పెళ్లి జరిగినప్పుడు కొన్ని ఆచారాలు జరగలేదు కదమ్మా. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య మంచి సంబంధం ఏర్పడింది. అందుకే మీకోసం ఒక మంచి రోజు చూసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం అంది.
సిరి ముఖం ఒక్కసారిగా ఎర్రబడిపోయింది. ఇంతసేపు తనకు తెలియకుండా అందరూ ఏదో దాస్తున్నారని అనుకుంది. కానీ అసలు విషయం తెలిసిన తర్వాత మాత్రం ఎవరిని సరిగ్గా చూడలేకపోయింది. అప్పుడే దీప్తి ఆమె దగ్గరికి వచ్చి నవ్వుతూ, ఏంటి చెల్లి ఇంత సిగ్గుపడుతున్నావు? నిన్ను చూసి రాఘవ బావ ఏమంటారో తెలుసా అంది సిరి వెంటనే. అక్క నువ్వు నన్ను ఇంకా ఇబ్బంది పెట్టకు అంది. దీప్తి నవ్వుతూ నేనేమి చేయటం లేదు. అసలు విషయం తెలిసిన తర్వాత బావ ముఖం చూడాలి కదా అంది సిరి వెంటనే. నేను రాఘవ దగ్గరికి వెళ్ళను అంది. దీప్తి ఆశ్చర్యంగా ఎందుకు అని అడిగింది. సిరి తల వంచుకొని నాకు చాలా సిగ్గుగా ఉంది అంది దీప్తి నవ్వుతూ. పెళ్లి చేసుకున్నప్పుడు సిగ్గు రాలేదా అని అడిగింది సిరి వెంటనే. ఆమె చేతిని పట్టుకుని అక్క చాలు అంది. మరొక వైపు సిరి తండ్రి రాఘవకు ఫోన్ చేశాడు. రాఘవ సిరిని ఈరోజు రాత్రి మా ఇంట్లోనే ఉంచుతాం. రేపు ఉదయం నువ్వు వచ్చి తీసుకెళ్ళు అన్నాడు. రాఘవకు ఏమీ అర్థం కాలేదు. అంత ప్రత్యేకంగా ఏమైనా ఉందా మామయ్య అడిగాడు. తండ్రి నవ్వుతూ ఉంది. కానీ ఇప్పుడు చెప్తే ముచ్చట ఉండదు. రేపు ఉదయం వచ్చాక తెలుస్తుంది అన్నాడు. రాఘవ మరింత అయోమయంగా ఫోన్ పెట్టేశాడు. అతను వెంటనే వేణుకు ఫోన్ చేయాలని అనుకున్నాడు. కానీ చివరికి ఆగిపోయాడు. అందరూ ఏదో దాస్తున్నారు. అసలు విషయం ఏంటో రేపే తెలుస్తుంది అని అనుకున్నాడు. సిరి ఇంట్లో మాత్రం ఏర్పాట్లు నెమ్మదిగా పూర్తవుతున్నాయి. తల్లి సిరిని దగ్గర కూర్చోబెట్టి అమ్మ నీ పెళ్లి పరిస్థితుల్లో జరిగిందో మాకు తెలుసు. అందుకే అప్పట్లో మేము కూడా నిన్ను ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు మీ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారని మాకు అర్థమైంది. అందుకే ఈ కార్యక్రమం మా మనసుకు నచ్చినట్టు చేయాలని అనుకున్నాం అంది సిరి తల్లి. మాటలు విని మౌనంగా ఉండిపోయింది. ఆమె కళ్ళల్లో సంతోషం కనిపించింది. అమ్మా మీరు ఏం చేసినా నాకు తెలుసు. కానీ రాఘవకు ముందే చెప్పకపోవడం అని ఆగిపోయింది. తల్లి నవ్వుతూ అతనికి కూడా తెలియదు. నువ్వు ఎలా సిగ్గుపడతావో చూడాలి. అతను ఎలా మౌనంగా నిలబడతాడో చూడాలి అంది. అది విన్న సిరి నవ్వుకుంది. అప్పుడే దీప్తి బయట నుండి అమ్మ చెల్లి సిగ్గుతో చీరలో దాక్కుంటుంది. బావ రేపు ముందు ఏం చేస్తుందో అని అరిచింది. అక్క అంటూ సిరి ఆమె వెనకాల పరిగెత్తింది. దీప్తి నవ్వుతూ బయటకు పరిగెత్తింది. ఆ ఇంట్లో సాయంత్రం చాలా రోజుల తర్వాత నిజమైన పండుగ వాతావరణం కనిపించింది. అదే సమయంలో రాఘవ ఇంట్లో. రాఘవ ఒంటరిగా కూర్చుని సిరి కోసం ఎదురు చూస్తున్నాడు. గడియారం వైపు చూసి ఇంత సమయం అయింది ఇంకా ఫోన్ కూడా చేయలేదు అని అనుకున్నాడు. అప్పుడే వేణు వచ్చాడు. ఏమయ్యా నీ ముఖం చూస్తుంటే ఏదో పెద్ద టెన్షన్లో ఉన్నట్టు ఉంది. రాఘవ వెంటనే సిరి వాళ్ళ నాన్న ఫోన్ చేసి రేపు వచ్చి తీసుకెళ్ళమన్నాడు. కానీ ఎందుకో చెప్పలేదు అన్నాడు. వేణు కాసేపు ఆలోచించి ఏదో మంచి విషయమై ఉంటుంది. నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు అన్నాడు. రాఘవ నాకు కూడా అదే అనిపిస్తుంది. కానీ ఏం జరుగుతుందో తెలియటం లేదు అన్నాడు. వేణు నవ్వుతూ అయితే రేపు తెలుసుకుంటావు అని చెప్పి వెళ్ళిపోయాడు. రాఘవ మాత్రం సిరి ఫోటో చూస్తూ ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూ చిన్నగా నవ్వుకున్నాడు. రేపు తన భార్య కోసం ఆమె తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళబోతున్నాడు. కానీ అక్కడ తన కోసం సిద్ధంగా ఉన్న విషయం అతను ఊహించలేదు. రాఘవకు ఊహించని ముహూర్తం మరుసటి రోజు ఉదయం రాఘవ సూర్యుడు పూర్తిగా పైకి రాకముందే లేచాడు. సాధారణంగా పొలానికి వెళ్లే సమయానికి ముందే బయలుదేరి సిరి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అనుకున్నాడు. కానీ ఏదో తెలియని ఉత్సాహం అతని మనసులో ఉంది. సిరి తండ్రి నిన్న ఫోన్లో చెప్పిన మాట పదే పదే గుర్తుకు వస్తున్నాయి. ఇంట్లో నుండి బయలుదేరే ముందు అద్దం ముందు నిలబడి తన షర్టు సర్దేసుకున్నాడు. వెంటనే తనకే నవ్వొచ్చింది. ఎందుకు ఇంతగా రెడీ అవుతున్నాను? సిరిని తీసుకురావడానికే కదా వెళ్తున్నాను అని అనుకున్నాడు. కానీ తన మనసు మాత్రం అతని మాట వినలేదు. సిరి వాళ్ళ ఇంటికి చేరుకున్న రాఘవకు గుమ్మం దగ్గర ఏదో తేడా కనిపించింది. ఇంటి ముందు కొత్తగా ముగ్గు వేసి ఉంది. గుమ్మానికి మామిడి ఆకులు తోరణం కట్టారు. లోపల నుండి పూల వాసన వస్తుంది. రాఘవ కాసేపు అక్కడే నిలబడి ఇది సిరిని పంపించడానికి చేసే ఏర్పాట్లయితే ఇంత హడావిడి ఎందుకు అనుకున్నాడు. అతను లోపలికి వెళ్ళగానే సిరి తండ్రి నవ్వుతూ ఎదురొచ్చారు. రాఘవ నీకోసం ఎదురు చూస్తున్నాం అన్నాడు. రాఘవ వెంటనే మామయ్య అసలు విషయం ఏంటో చెప్పండి. నిన్నటి నుండి అందరూ ఏదో దాస్తున్నారు అన్నాడు. సిరి తండ్రి నవ్వుతూ అన్నీ ఒకేసారి చెప్పేస్తే మజా ఉండదు. ముందు లోపలికి రా అన్నాడు. రాఘవ లోపలికి అడుగు పెట్టగానే దీప్తి ఎదురుగా కనిపించింది. ఆమె ముఖంలో కనిపిస్తున్న నవ్వు చూసి రాఘవకు మరింత అనుమానం వచ్చింది. ఏంటక్క ఏంటి దీప్తి అందరూ ఇలా చూస్తున్నారు? దీప్తి నవ్వుతూ ఏమీ లేదు బావా నువ్వు కాసేపు ఇక్కడే ఉండు చెల్లి వస్తుంది అంది. సిరి ఎక్కడుంది? లోపల. బయటికి ఎందుకు రావటం లేదు? దీప్తి నవ్వుతూ సిగ్గుపడుతోంది. రాఘవ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. సిరి సిగ్గుపడడానికి నేనేం చేశాను? దీప్తి నవ్వుతూ నువ్వు ఏమి చేయలేదు బావా ఈరోజు ఏం జరగబోతుందో తెలిస్తే నువ్వు కూడా సిగ్గుపడతావు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. రాఘవకు ఏమీ అర్థం కాలేదు. అంతలో లోపల గది తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. సిరి బయటకు వచ్చింది. చీరలో పూలతో అలంకరించుకుని ఉన్న ఆమెను చూసి రాఘవ ఒక్కసారిగా మౌనంగా నిలిచిపోయాడు. సిరి కూడా అతని వైపు చూసి వెంటనే తల వంచుకుంది. రాఘవ ఆమె దగ్గరికి వెళ్ళి మెల్లగా ఏమైంది? ఇంతగా రెడీ అయ్యావు అడిగాడు. సిరి ఏం చెప్పాలో తెలియక నాకేం తెలియదు. అమ్మ వాళ్ళు ఇలా చేశారు అంది. రాఘవ నవ్వుతూ నిన్ను అడిగితే ఏం జరుగుతుందో నీకే తెలియదా? సిరి చిన్నగా
తెలిసింది అంది. ఏంటి? సిరి అతని వైపు చూడకుండా అది అమ్మ అని చెప్తుంది. అప్పుడే సిరి తండ్రి అతని ముందుకు వచ్చాడు. రాఘవ, మీ ఇద్దరికి పెళ్లి జరిగినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో మాకు తెలుసు. అందుకే అప్పట్లో కొన్ని ఆచారాలు జరగకపోయినా మేము ఏమీ అనలేదు. ఇప్పుడు మీ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. మీ మధ్య సంబంధం కూడా ఏర్పడింది. అందుకే మీకు జరగాల్సిన ముచ్చట మా చేతుల మీదుగా జరగాలని అనుకున్నాం. రాఘవ మౌనంగా నిలబడ్డాడు. అతనికి ఇప్పుడు అసలు విషయం అర్థమైంది. సిరి మరింత సిగ్గుతో తల వంచుకుంది. దీప్తి మాత్రం పక్కనే నిలబడి నవ్వుతూ, ఏమైంది బావా? నిన్న సిరి గురించి అడిగినప్పుడు చాలా ధైర్యంగా ఉన్నావు. ఇప్పుడు ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు అని ఆట పట్టించింది. రాఘవ దీప్తిని చూసి, నువ్వు కూడా మొదలుపెట్టావా అన్నాడు. దీప్తి నవ్వుతూ, బావా, ఇది మా చెల్లి విషయం. నేను ఆట పట్టించకపోతే ఇంకెవరు చేస్తారు అంది. సిరి వెంటనే అక్క చాలు అంది. అందరూ నవ్వుకున్నారు. పంతులు గారు ముహూర్త సమయం దగ్గర పడుతుందని చెప్పడంతో ఇంట్లో మళ్ళీ సందడి మొదలైంది. రాఘవ మాత్రం సిరి వైపు ఒకసారి చూశాడు. సిరి కూడా అతని వైపు చూసి వెంటనే తలదించుకుంది. ఒక్క చూపులో వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం అందరికీ అర్థమైంది. కానీ ఈ ముచ్చటతో పాటు రాఘవ సిరి జీవితంలో మరో అధ్యాయం మొదలు కాబోతుంది.